జేడీకేడీని బురిడి కొట్టించి మీనన్ సిరిని కార్లో ఎత్తుకువెళ్తూ ఉంటాడు. సిరి ఏమో కార్లో మీనన్ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే జేడీ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. జేడీ, నువ్వు నా తమ్ముడిని చంపావు కదా, ఇప్పుడు నేను నీ చెల్లిని చంపబోతున్నాను జేడీ అని. నువ్వు అస్సలు నీ చెల్లెల్ని కాపాడుకోలేవు అంటూ మీనన్ చెప్తూ ఉంటే, నువ్వు అదే కనుక చెయ్యాలనుకుంటే నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నట్లు మీనన్ అని జేడీ చెప్తూ ఉంటుంది. ఏంటి జేడీ, నా చావుని ఎవరి దగ్గరైనా అమ్మి పెట్టావా ఏంటి అని మీనన్ వెటకారాలాడుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నిజంగానే కాసేపట్లో చావబోతున్నావు మీనన్ అని జేడీ అంటూ ఉంటుంది. నువ్వు ఈ మీనన్ని కనీసం టచ్ కూడా చెయ్యలేవు జేడీ అని మీనన్ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే, అయితే నేను చెప్తున్నా కూడా నువ్వు నమ్మటం లేదన్నమాట. అయితే ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. సరిగ్గా 30 minutes బ్యాక్ నా హ్యాండ్ నీకు టచ్ అయింది గుర్తుందా అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. మీనన్ వెనుక వైపున మెడ దగ్గర జేడీ చేత్తో కొట్టినట్లు చూపిస్తూ ఉంటారు. అలా నేను నిన్ను టచ్ చేసినప్పుడు నీకు చీమ కొట్టినట్లు అనిపించి ఉంటుంది కదా మీనన్ అని జేడీ అడుగుతూ ఉంటే, మీనన్ ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ చాలా కంగారు పడిపోతూ, ఏం చేసావు జేడీ, చెప్పు జేడీ అని అడుగుతూ ఉంటాడు. నీ బాడీలోకి ఒక డేంజరస్ పాయిజన్ వైరస్ని ఇంజెక్ట్ చేశాను అని జేడీ చెప్తూ ఉంటే, ఇంజెక్షన్ చేసింది మనకి చూపిస్తూ ఉంటారు. ఆ వైరస్ అంతా ఇప్పటికే నీ శరీరానికి వ్యాపించేసి ఉంటుంది. ఇంకో 12 గంటల్లో నువ్వు చచ్చిపోబోతున్నావు మీనన్ అని జేడీ చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. జేడీ, ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా? ఇప్పుడు నేను ఎలా ప్రాణాలతో బయటపడేది జేడీ జేడీ అని మీనన్ అరుస్తున్నా కూడా జేడీ ఫోన్ పెట్టేస్తుంది. దాంతో ఇక మీనన్కి చెమటలు పడుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక్కడేమో జేడీ చాలా స్టైల్గా కూర్చొని పట్టపగలే ఇప్పుడు వాడికి కనిపిస్తాయి చుక్కలు అని అనుకుంటూ చెప్తూ ఉంటుంది. సూపర్ జేడీ అని కేదార్ చాలా సంతోషంగా చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.